క్రూయాలిటీ అనేది ఎక్కడ ఉండదండి, ఈ టెలికాలింగ్లోనే ఉంటుంది. జస్ట్ డైలు, ఆ డైలు, ఈ డైలు, ఈ అమ్మ. నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్తా ఉన్నా. హైదరాబాద్ రోడ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, నేను డ్రైవ్ చేసుకోవాలి. హైదరాబాద్ రోడ్స్ మీద ఎలా వస్తారండి? లెఫ్ట్ నుంచి వస్తారు, రైట్ నుంచి వస్తారు, ఫ్రంట్ నుంచి వస్తారు, బ్యాక్ నుంచి వస్తారు, ఇంకా కింద నుంచి పైనుంచి కూడా వస్తారు హైదరాబాద్ రోడ్స్ మీద. సో కొంచెం ముందు చూసి డ్రైవ్ చేయాలి, అప్పుడప్పుడు బ్యాక్ కూడా చూసుకోవాలి, కింద పైన కూడా చూసుకోవాలి హైదరాబాద్ రోడ్స్ మీద డ్రైవ్ చేయాలంటే. సో ఆ స్కిల్స్ అయితే కావాలి ఈ రోడ్డు మీద. కానీ ఈలోపు నా బిజినెస్ ఎలాంటిది ఏంటంటే, ఐ కాంట్ మిస్ మై కాల్స్, ఫోన్ కాల్స్ మిస్ అవ్వకూడదు. సో నా క్లయింట్స్ మళ్ళీ 1-2 టైమ్స్ కాల్ లిఫ్ట్ చేయకపోయినా వాళ్ళు ఏదో ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఈలోపు ఇదిగో టైం అవ్వలేదు చూడండి, నాట్ ఈవెన్ 10, జస్ట్ డైల్ అంట. కాల్ చేసింది, హలో అంట, ఏంటన్నా, జస్ట్ డైల్ నుంచి సార్ అంత, నీకేం పని ఉండదా అని అడిగాను. ఏమీ హార్ష్గా ఏం అడగలేదు, పొలైట్గానే అడిగాను. హైదరాబాదీస్ అండి చాలా పొలైట్గా, పేషెన్స్ ఎక్కువ హైదరాబాదీస్, చాలా పొలైట్గా ఉంటారు. ఇది గ్రేట్ థింగ్ అబౌట్ హైదరాబాద్. అడిగాను, ఏమైంది సార్, ఎందుకు సార్ ఫీల్ అవుతున్నారు? మీ బిజినెస్ స్కేలప్ చేద్దామని కాల్ చేశాను అంటుంది అమ్మాయి. నేను అడిగాను స్కేలప్ చేయమని. ఇప్పటికే స్కేలప్ అయ్యి ఆ వచ్చే కాల్స్ మాట్లాడలేక ఎవరన్నా టెలికాలర్ని పెట్టుకుంటే ఆ టెలికాలర్స్ ఏమో ఈ మేకప్ మీద ఉన్న దృష్టి కాల్స్ మీద ఉండట్లేదు. నా బాధలు నాయి, ఎవరో చెప్పుకోవాలండి ఇవన్నీ. ఈ టెలికాలింగ్ గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టాలి కదా. ఎస్, నేను సర్వీస్ రిక్వెస్ట్ చేస్తే మీరు కాల్ చేయొచ్చు. మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి జస్ట్ డైల్, ఓలెక్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, యాక్సిస్ బ్యాంకు, అది అది. కొన్ని ట్రూ కాలర్లో కనిపిస్తే, కొన్ని ట్రూ కాలర్లో కనిపించవు. సమ్ టైమ్స్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మనం చూడడం ఆటోమేటిక్గా ఈ ఆన్ చేస్తాము. ఈ లోపు ఇది మాట్లాడే లోపు ఎవడో బైకర్ బాగా రాంగ్ రూట్లో స్ట్రైట్గా వస్తున్నాడు. నేను రైట్ వేలో వెళ్తున్నా, వాడు రాంగ్ వేలో వస్తా 100 కిలోమీటర్ స్పీడ్లో వస్తున్నాడు. రాంగ్ వేలో అంత స్పీడ్. ఏం చేయాలి చెప్పండి? సంథింగ్ షుడ్ బి డన్ అండి. మళ్ళీ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అయితే ఈ బెగ్గర్స్ మాఫియా పిల్లల్ని ఎత్తుకొని మనం జాలిపడి వాళ్ళకు 10 రూపాయలు ఇస్తాం. ఇక్కడ నువ్వు 10 రూపాయలు ఇచ్చావంటే అక్కడ ఇంకెవరో చైల్డ్ కిడ్నాప్కి గురవుతుంది. మనకు కూడా కొంచెం క్రిటికల్ థింకింగ్ ఉండాలండి, ఆలోచించాలి అందరూ. ఊరికే ఈ సిగ్నల్స్ దగ్గర వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇవ్వకండి. మీరు ఎవరో పిల్లని ఎత్తుకుందన్న అమ్మాయికి డబ్బులు ఇస్తే ఇంకొక చోట ఇంకొక అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. వీ షుడ్ హ్యావ్ సమ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అండి, కొంచెం కామన్ సెన్స్ వాడాలి. సో ఇప్పుడు ఇదంతా ఏందో చెప్తున్నానంటే ఊరికెళ్ళండి. థ్యాంక్ యూ.